ఇప్పుడు నేను చెప్పే ఈ పక్షి యొక్క స్టోరీ వింటే నిజంగానే షాక్ అయిపోతారు. ఎందుకంటే దీని వాల్యూ అక్షరాలు 50,00,00,000 రూపాయలు. అంటే ఏంటో ఇంకా స్టోరీలోకి వెళ్దామా? బేసిక్‌గా చెప్పాలంటే 'పుష్ప 2' మూవీ చూసుంటారు ప్రతి ఒక్కరు కూడా. అక్కడ ఎర్రచందనం సంబంధించి ఒక డైలాగ్ చెప్తారు. ఏంటో తెలుసా? ప్రపంచంలో యాడ దొరకని సరుకు ఒక చిత్తూరు జిల్లాలో శేషాచలం అడవుల్లో ఉన్నట్లు ఆ డైలాగ్ అనేది ఒక ఎర్రచందనానికి సంబంధించి. బట్ ఇక్కడ నేను చెప్పే స్టోరీ వింటే ఇది ఒక అరుదైన పక్షి. అంటే ఈ కలివికోడి. కడప జిల్లా సిద్ధవటం అటవీ ప్రాంతంలో అరుదైన పక్షి కలివికోడి గత 20 సంవత్సరాల నుంచి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఆ పక్షి యొక్క శబ్దం వినిపించిందని కొందరు శాస్త్రవేత్తలు కూడా గుర్తించారు. అయితే కలివికోడి కోసం పరిశోధనలు చేస్తున్న పరిశోధకులు హరీష్ తంగరాజ్ అనే ఒక శాస్త్రవేత్త ఒక దట్టమైన పొదల్లోంచి పక్షిని ఎగరగొట్టాడు. సో అది ఎగిరిన తీరు అలాగే వెనుక భాగం చూసి అది కలివికోడిగా అనుమానించారు. అదే రోజు సాయంత్రం ఓ పరిశోధన బృందం కూడా రికార్డింగ్ పరికరాలను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఆ రోజు రాత్రి 9:35 టార్చ్తో ప్రత్యేకమైన 2 చోట్ల ఓ పిలుపు వినిపించింది. ఇలా 2 సార్లు 3 సార్లు పునరావృతం కాగా దాన్ని మర్లిన్ బర్డ్స్ యాప్లో రికార్డ్ చేశారంట. ఇదంతా శ్రీ లంక మల్లేశ్వర యొక్క అభయారణ్యం ప్రాంతానికి వెలుపల జరిగినట్లు ఆ బృందం కూడా చెబుతుంది. దీని యొక్క కూత కూడా ఎలా ఉంటుందో తెలుసా? అసలు దీనికి ట్విక్ టూ అనే ఒక శబ్దం, విచిత్రమైన శబ్దంతో అక్కడ ఉంటుందంట. సో ఇలా ఇది కడప జిల్లా యొక్క నల్లమల అలాగే శేషాచలం కొండలు కలిపి బద్వేల్ ప్రాంతాన్ని లంకమలగా పిలుస్తున్నారు. ఈ ప్రాంతంలో సరిగ్గా 20 సంవత్సరాల నుంచి ఈ అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ఈ పక్షి కనిపించింది. రాత్రిళ్ళు మాత్రమే తిరిగే పక్షి కావడంతో దీన్ని నిశాచర పక్షి అని కూడా పిలుస్తున్నారు. అయితే దీని కూత మాత్రం ట్విక్ టూ అన్నట్లుగా వినిపిస్తుందంట. దరిదాపు 200 మీటర్ల దూరం వరకు ఈ శబ్దం వినిపిస్తుంది. అయితే కలివికోడి జాతి పూర్తిగా అంతరించిపోయిందని పక్షి శాస్త్రవేత్త నిపుణులు కూడా తేల్చి చెప్పగా శేషాచలం అడవుల్లో ఉన్నట్లు ఇప్పుడు తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయంట. అయితే కడప జిల్లా కొండూరు సమీపంలో చిట్టడవుల్లో వీటి జాడ కనిపించడంతో లంకమల్లేశ్వర అభయారణ్యం పేరుట 3,000 ఎకరాలు 28 కోట్లు సేకరించి 177 కెమెరాలతో పరిశోధకులు అన్వేషిస్తున్నారు. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50 కోట్ల రూపాయలు వెచ్చించి 2 ఏళ్ల పాటు కృషి చేసిన అలుపెరుగని ప్రయత్నం చేసినా కూడా ఫలితం కనిపించలేదని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం జువాలజీ విభాగానికి సంబంధించినటువంటి విభాగం గతంలో వెల్లడించిందంట. ఈ పక్షి మొట్టమొదటిసారి 1848లో పెన్నా నది పరివాహక ప్రాంతంలో కనిపించిందంట. అయితే థామస్ జార్డన్ మొదటిసారి దీన్ని కనుగొన్నట్లు చరిత్ర చెప్తుంది. అలాగే 1985 సంవత్సరం జనవరి 5వ తేదీన రెడ్డిపల్లికి సంబంధించినటువంటి చిన్న ఐతన్న ఈ పక్షిని పట్టుకొని అటవీ అధికారులకు అప్పగించాడంట. అయితే ఐతన్న దానికి సంబంధించి అటవీ అధికారులు ఆయనను ఒక వాచర్గా గుర్తించి అటవీ శాఖ ఉద్యోగం ఇచ్చిందంట. ఆ తర్వాత 1998 నుంచి 2002 వరకు తిరుపతి ఎస్వి జంతు శాస్త్ర విభాగం పరిశోధకులు కూడా అన్వేషణ చేశారు. అయితే 2002 ముంబై న్యాచురల్ హిస్టరీ సొసైటీ కలివికోడి యొక్క పాదముద్రను అలాగే కూతను రికార్డ్ చేసింది. మరోసారి ఇప్పుడు దీని యొక్క కూత వినిపించిందని చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీని గురించి ఇప్పటికీ తాజా సమాచారం లేకపోయినప్పటికీ దీని గురించి అన్వేషణ జరుగుతుంది. సో దీని గురించి ముందు ఇంకా మరిన్ని అప్డేట్స్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ బాగుంటే జస్ట్ ఒక లైక్ చేసి అలాగే ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.